దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఒక కానిస్టేబుల్ కన్వర్టర్ క్రిస్టియన్, చర్చిలో మెంబర్షిప్ ఉంది. సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్ వేడుకలు, సాంప్రదాయబద్ధంగా క్రిస్మస్ సంబరాలు చేసుకున్నాడని చెప్పి గౌరవ జిల్లా జడ్జి గారికి ఆధారాలతో సహా పంపడం జరిగింది. అంతకన్నా ముందుగా జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓకు, ఎంఆర్ఓ గారికి ఇస్తే ఇవి జిల్లా జడ్జి గారి నుంచి వస్తేనే మేము విచారిస్తాము, లేకుంటే విచారించము అని చెప్తే గౌరవ జిల్లా జడ్జి గారికి పంపితే గౌరవ జిల్లా జడ్జి గారు విచారించమని చెప్పి కలెక్టర్ గారికి పంపారు. ఇంతవరకు బాగానే ఉంది. నవంబర్ 15వ తారీఖు విచారణ చేసినటువంటి జిల్లా కమిటీ అధికారులు, విచారణ అధికారులు ఈ రోజు వరకు ఎందుకు మౌనంగా ఉన్నారో, 60 రోజులలో విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటే, భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. భారత రాష్ట్రపతి గారు ఆర్టికల్ ప్రకారంగా గెజెట్ 1950లో గెజెట్ ఇచ్చారు. ఎవరైనా కన్వర్టర్ క్రిస్టియన్గా మారితే వాళ్ళకి హక్కులు కోల్పోతారని. అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ కోసం అని చెప్పి జిల్లా కోర్టు గౌరవాన్ని, విశిష్టమైన న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి కమిటీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? కారణమేమి? వీటికి ప్రధాన కారణమేమి? డబ్బా, లేదంటే బంధుత్వం, రక్త సంబంధమైనటువంటి రక్త సంబంధం ఉందా? ఒకవేళ రక్త సంబంధం ఉంటే కమిటీ మెంబర్లకు ఎవరికి రక్త సంబంధం ఉంది? కానిస్టేబుల్కి ఎవరికి రక్త సంబంధం ఉంది? ఒకవేళ డబ్బు ప్రధానమైతే ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు? ఎందుకు అని చెప్పి మౌనంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? 1950 గజెట్ ఆర్డర్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కారణమేమి? డబ్బా, రక్త సంబంధమా? రక్త సంబంధం అయితే ఎవరికి రక్త సంబంధికులు? రక్త సంబంధికులు అయినంత మాత్రాన చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పి మీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారా? మీకు ట్రైనింగ్లో చెప్పారా? ఎవరి కోసం అని చెప్పి మీరు బెదిరింపులు దిగుతారు? ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. మీరు పుట్టక ముందుకు ఈ వ్యవస్థ భారతదేశంలో ప్రజెంట్ జనరేషన్ పుట్టక ముందుకు చట్టం ఇండియన్ పీనల్ కోడ్ 1860లో ఐపీసీ 14/1921 అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ సర్వెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న 23/2023లో విశిష్టమైన భారతదేశము ఒక చట్టాన్ని తీసుకొస్తూ భారతీయ న్యాయ సంహిత 2/28 పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పింది. నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది. మీ ఉద్యోగస్తులు అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సర్దకపోయేందుకు ఎవరు లేరు. ఇక్కడ చూసేందుకు చూస్తాను, డైరెక్ట్ మీ ఛాంబర్ల ముందు వచ్చి నిలుకుంటాను. ఏమి జరగాల్సిందో జరుగుతుంది. మీరు కేసు పెడతారా? మీ అందరి మీద కేసు పెడతాను. ఇది వాస్తవం, యథార్థం బయటికి రావాలి. ఇక్కడ బిచ్చగాడు ఎవరు లేరు, అక్రమ ప్రవేశం చేసిన వాళ్ళు ఎవరు లేరు, వలస రాలేదు, శరణార్థి కాదు. ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి భారతీయుడు. మీకెంత హక్కు, మాకంత హక్కే. 60 ఏళ్ళు ఆడితేనే ముడ్డి మీద కొట్టి బయటకు దొప్పుతారు ఉద్యోగం నుంచి. బట్ నేను పక్కకు దొప్పరు. నన్ను సహనాన్ని 11 సంవత్సరాల సహనం, ఓర్పు 11 సంవత్సరాల ఓర్పు. ఒక సామాన్యుని ఆవేశం ఏ విధంగా ఉంటుందో చూద్దుడు. ఎన్ని రోజులు మీ అహంకారాలకు నిర్లక్ష్యం? నవంబర్ 15 పంపిస్తే ఇంతవరకు ఇవ్వరా? 21/4/2025 పంపించారు జిల్లా జడ్జి గారు. ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ కాల్ఫర్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. సంవత్సరం అవుతుంది. ఎందుకు మౌనంగా ఉన్నారు అధికారులు? డబ్బా, రక్త సంబంధమా? రక్త సంబంధం అయితే కానిస్టేబుల్ ఎవరికి రక్త సంబంధము? ఏ విధంగా రక్త సంబంధం? డబ్బు అయితే ఎవరైతే తీసుకున్నారో తీసుకొని జిల్లా న్యాయ వ్యవస్థకు ఎందుకు ద్రోహం చేస్తున్నారు? భారత రాజ్యాంగానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? రాష్ట్రపతి గజెట్ ఆర్డర్కి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? వ్యవస్థను ఎందుకు మోసం చేస్తున్నారు? అతి విశిష్టమైన భారత న్యాయ వ్యవస్థ, అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.